ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటి నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. నిర్గమకాండము 10వ అధ్యాయము 22వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే, ఈ లోకములో చీకటి ఎప్పుడైతే ఎక్కువైపోతుందో అప్పుడే దేవుని వెలుగు మరింత ప్రకాశిస్తుంది. ఐగుప్తు దేశమంతటిని కమ్ముకున్న ఘోరమైన చీకటి 3 దినములు ప్రజలను స్తంభింపజేసింది. ఒకడు ఇంకొకడిని కనుగొనలేకపోయాడు, ఎవడును తనున్న చోటి నుండి లేవలేకపోయాడు. అది భయంకరమైన స్థితి. ఆశ లేని అంధకారము చోటి నుండి లేవలేకపోయారు. అది భయంకరమైన స్థితి. ఆశ లేని అంధకారము. కానీ అదే సమయంలో దేవుని వాక్యము మనకొక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తుంది. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను అని. ఇది కేవలము వెలుగుకు సంబంధించిన ఒక విషయం మాత్రము కాదు. ఇది దేవునితో ఉన్న వారి జీవితము ఎలా వేరుగా ఉంటుందో తెలిపే సాక్ష్యము. లోకము చీకటిలో ఉన్నప్పటికీ దేవుని ప్రజల గృహాలలో వెలుగు ఉండటము దేవుని సన్నిధి, రక్షణ, భద్రతకు గుర్తు. ఈ రాత్రి మన జీవితాల్లో కూడా ఎన్నో చీకటి దినములు, అయోమయ పరిస్థితులు, భయాలు ఎదురవుతుంటాయి. కానీ ప్రభుతో ఉన్నవారికి చీకటి చివరి మాట కాదు, వెలుగు ఉంటుంది. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా మనమేమి తెలుసుకుంటామో అంటే, చీకటి మధ్యలో కూడా దేవుడు తన ప్రజలను ఎలా వేరు చేస్తాడు. భయముతో నిలిచిపోయిన లోకములో మనము వెలుగుగా ఎలా జీవించగలము. మన గృహాలలో, మన హృదయాలలో ఆ వెలుగు ఎలా నిలిచిపోతుంది. ఈ రాత్రి దేవుని వాక్యము మనలను ఆ వెలుగు వైపు నడిపించాలని ఆశపడుతూ ఉంది. ప్రియులారా, సర్వశక్తిమంతుడైన దేవుని శక్తి ఎంతో ఆశ్చర్యమైనది. ఆయన కృప ఆయన బిడ్డలైన వారిపైన నిత్యం ఉంటుంది. ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కృంగుదల్లో మనము ప్రయాణిస్తూ ఉన్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే విషయం ఈ రాత్రి లేఖన భాగము ద్వారా మనము తెలుసుకోగలము. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ యొద్దకు రాదు అని లేఖనము మనకు తెలియజేస్తుంది. ఈ రాత్రి జీవాక్యము వినిచున్న నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బహుభయంకరంగానే ఉండి ఉండవచ్చు. ఎవరు కూడా ఆ సమస్యలను తట్టుకోలేక కృంగిపోయిన లేదా పడిపోయిన వారిగా ఉండొచ్చు. అయినప్పటికీ అవి నిన్ను ఏమి చేయలేవు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడిపించుటకు దేవుడు ఐగుప్తు ప్రాంతమునంతా కూడా చీకటి వ్యాపింపజేశాడు. వాక్యమందు వ్రాయబడి ఉంది, మోషే ఆకాశము వైపు తన చెయ్యెత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమయను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగును అని దేవుడు ఐగుప్తులో చేసిన ఈ అద్భుతములలో మరొక అద్భుతం ఏమిటంటే, అందరికీ చీకటి ఉంది, కానీ ఇశ్రాయేలీలకు మాత్రము చీకటి అనేది లేదు. ఐగుప్తు దేశమంతా చీకటి ఉండాలి అనంటే సూర్యుని వెలుగు ఉండొద్దు, కనీసము చంద్రుని వెలుగును సైతము వారు చూడలేరు. అనగా ఆ యొక్క 3 రోజులు సూర్యుడు, చంద్రుడు, ఎటువంటి నక్షత్ర సమూహము అనేదే లేదు. గాఢాంధకారమై ఉంది. మన దేశమంతా ఎంతో చీకటితో నిండిపోయి ఉంది. అలా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు కూడా చీకటే ఉండాలి కదా. ఎందుకంటే వారేమీ ప్రత్యేకమైన వేరే ప్రాంతంలో జీవించడం లేదు. ఐగుప్తీల మధ్యనే వారున్నారు. వారిండ్లు ఇశ్రాయేలీల ఇండ్ల ప్రక్కనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా, దేశమంతటా చీకటి ఉన్నప్పటికీ ఇశ్రాయేలీలకు
వెలుగు ఉన్నది. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము గ్రహించాల్సిన విషయము ఏంటంటే, ఈ ప్రపంచముపై ఎన్ని శ్రమలైనా రావచ్చు, ఎన్నో కొత్త రోగాలు దాడి చేయొచ్చు, ప్రళయాలు, భూకంపాలు సంభవిస్తుండొచ్చు. అయితే అన్యులైన వారు కంగారు పడినట్లు మనము కంగారు పడాల్సిన అవసరము ఏమాత్రము లేదు. ఎందుకంటే దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, ఈ లోకములో శ్రమ కలిగినప్పుడు భయపడకండి, ఎందుకంటే నేను మీలో ఉన్నా, నేను ఈ లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయించి తీరుతారని ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీ ప్రక్కవారికి ఏదో శ్రమ వచ్చిందని, నాకు వస్తుందని భయపడకండి. నీతోటి వారికి, నీకున్న అర్హతలు ఉన్నవారికి ఉద్యోగము రాలేదు, నాకెలా వస్తుందని కృంగిపోకండి. వారి యొక్క వ్యాపారము నడవడం లేదు, మరి నాది ఎలా కొనసాగుతుంది అని ముందే దిగులు పడిపోకండి. ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఏదైనా ఆ వ్యక్తికి రాలేదు, నాకెలా వస్తుంది, ఇది సాధ్యమేనా, నా పరిస్థితి కూడా వారి వలె అవుతుందా అని మనము వారి వలె ఆలోచించకూడదు. ఎందుకంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము, ఆయన ప్రశస్త హస్తములలో భద్రపరచబడిన వారము గనక వారి వలె మనకు జరగదు. ఐగుప్తీలున్నటువంటి వీధిలోనే ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. వారితోనే వీరు దాదాపు 400 సంవత్సరాలుగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వారి నివాసములలో చీకటి ఉంటే, వారి చుట్టూ చీకటి కమ్మి ఉంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల నివాసములలో మాత్రము వెలుగు ప్రకాశిస్తుంది. బహుశా అక్కడున్న ఇశ్రాయేలీల నివాసములను చూసి తోటి ఐగుప్తీయులు ఆశ్చర్యపడి ఉండొచ్చు, మా గృహాల్లో లేని వెలుగు వీరికెక్కడిది అని. అదేదో గృహాలలో వారికి సొంతముగా వారు వెలిగించుకున్న దీపాల, కొవ్వొత్తుల అంటే కాదు, దేవుడే సహజముగా తన యొక్క మహిమతో నింపిన వెలుగు. ఈ యొక్క సమయములో ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నువ్వెటువంటి స్థితిలో ఉన్నావు? దేనిని చూసి కృంగిపోతున్నావు? దేనిని చూసి వేదన పడుతున్నావు? ఈ లోక మనుషులందరూ ఏకమైనా నిన్నేమీ చేయలేరు. ఎందుకంటే ఈ లోకమునే నోటి మాట ద్వారా సృజించినటువంటి దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న నీతో ఉన్నాడు. ఈ లోకములో ఆర్థిక కష్టాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైన ఇబ్బందులు, అన్యాయము, నిందలు అన్నీ నిన్ను చుట్టుకొని నీ ప్రక్కనే ఉండొచ్చు. అయినప్పటికీ నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఆ చీకటిని నీ వద్దకు రానియడు. నీ జీవితము చీకటిమయము కానియడు. ఆ రోజు ఎలా అయితే ఇశ్రాయేలీల నివాసములో మాత్రమే వెలుగు ఉన్నదో, ఈ రాత్రి జీవాక్యము వినుచున్న నీ జీవితంలో కూడా దేవుడు నిత్య వెలుగును నింపి ఉంచాడు అని గ్రహించి నిబ్బరము కలిగి జీవించు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణము మన హృదయాలను మనందరము పరిశీలించుకుందాం. ఐగుప్తు దేశమంతా చీకటిలో ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల నివాసములలో వెలుగు ఉండింది. ఈ రాత్రి మీ జీవితం ఎలా ఉంది? బయట మీరు నవ్వుతూ ఉన్నా మీ లోపల చీకటి కమ్ముకొని ఉందా? సమస్యలు, భయాలు, పాపభారము మిమ్మల్ని నిలిచిపోయేలా చేస్తుందా? ఈ వాక్యము ఈ రాత్రి మనకు సెలవిస్తుంది ఇదే. దేవుని సన్నిధిలో ఉన్న చోట చీకటికి స్థానము లేదు అని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవడు అని. ఈ క్షణం మీరు చీకటి నుండి వెలుగులోనికి రావాలని కోరుకుంటే, మీ హృదయములో యేసు క్రీస్తు ప్రభును స్వీకరించాలని ఉంటే, లేదా మళ్ళీ ఆయన సన్నిధిలోనికి తిరిగి రావాలని ఉంటే, మీరున్న చోట మీ చేతులు పైకెత్తి ఆకాశము వైపు చూస్తూ, దేవా, నా జీవితము అనేకసార్లు చీకటిలో నడిచింది. ఈ రాత్రి నేను నిన్ను అంగీకరిస్తున్నాను. నా పాపాలు, నా భయాలు, నా తప్పులు నన్ను నిలిచిపోయేలా చేశాయి. కానీ ఈ రాత్రి నీ వాక్యము ద్వారా నీవే నా వెలుగని నేను తెలుసుకున్నాను. ప్రభువా, ఈ రాత్రి నా హృదయంలోనికి వచ్చి నన్ను క్షమించు తండ్రి. నా చీకటిని తొలగించి నీ వెలుగుతో నన్ను నింపు. ఈ రాత్రి నుండి నేను చీకటి కాదు,
వెలుగుకు చెందినవాడిగా జీవిస్తాను. నా ఇంటిలో, నా కుటుంబంలో, నా జీవితమంతటిలో నీ వెలుగు ప్రకాశించినట్లు సహాయము చేయు అని ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ జీవితంలో ఉన్న చీకటిని తీసివేసి వెలుగుకరమైన జీవితాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వెలుగు సంబంధులుగా ఉండేటటువంటి కృప దేవుడు మనకు దయచేయలాగన ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా ఒక్క నిమిషము తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ కృప కనికరములు కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, జీవాధిపతివైన దేవుడవు, నీకే కృతజ్ఞత వందనాలు. ప్రభువా, నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు, మార్పు లేని ప్రభుడవు. అవును తండ్రి, ఇశ్రాయేలు ప్రజలలో వారి నివాసములలో వెలుగును ఉంచిన దేవుడవు. మీ యొక్క మహిమనే వారికి వెలుగుగా వారి యొక్క గృహాలలో ప్రకాశింపజేసిన దేవుడవు. తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ రాత్రి నా తండ్రి, ఎందరైతే బిడ్డలు జీవితాలలో వెలుగు లేక దుఃఖముతో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి ఎందరైతే ఉన్నారో ప్రభువ, వారందరి జీవితాల్లో గొప్ప వెలుగుతో నింపమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును తండ్రి, మీరే వెలుగై ఉన్నారు. మీరు వారి జీవితాల్లో ఉంటే అయ్యా, వారి యొక్క జీవితము ఆశీర్వదించబడుతుంది. అవును, ఎందరూ బిడ్డల జీవితాల్లో ఈ రాత్రి దుఃఖము ఉందో వారి దుఃఖమును కొట్టివేయమని ఈ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తున్నారో వారిని, వారి ప్రార్థనను అంగీకరించండి. ఈ రాత్రిన మంచాన పడి ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరే శీఘ్రముగా స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఏ వ్యాధితో, ఏ బాధతో అయితే బిడ్డలు ఉన్నారో తండ్రి, మీరే విడుదలను దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విముక్తిని దయచేయండి. అదే విధముగా తండ్రి, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన, మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి కుటుంబాలలో క్షేమము లేక, సంతోషము లేక తండ్రి, ఎటువంటి నిందలనైతే వారు అనుభవిస్తూ ఉన్నారో నిందకు ప్రతిగా రెట్టింపును, ఘనతను దయచేయము. అయా, కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ముఖ్యంగా నా తండ్రి, భార్య భర్తల మధ్య విభేదాలను తొలగించి ఒకరినొకరు అర్థము చేసుకుని ప్రేమ కలిగి జీవించేటటువంటి కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. అయ్యా, మీ చిత్తములో వారికి వివాహము జరుగునట్లుగా సహాయం దయచేయండి. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, ఉద్యోగాలు చేస్తూ హింసింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి పై అధికారి కావచ్చు, వారి గృహ యజమాని కావచ్చు, అయ్యా, వారి పట్ల కృపను, ప్రేమను, అయ్యా, ఆప్యాయతను చూపించే విధముగా వారి మనసులు మార్చండి. అయ్యా, వారి కష్టార్జితముకు తగిన ప్రతిఫలము అయ్యా వారి యజమానుల బిడ్డకు దయచేలాగన మీ కృపను చూపండి. అయ్యా, ఏ బిడ్డకైనా వీసా సంబంధిత సమస్యలు లేదా పాస్పోర్ట్ రెన్యువల్ సంబంధిత సమస్యలు ఉన్నట్టయితే బిడ్డలందరినీ కూడా రాత్రి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యా బిడ్డలు విదేశాలకు వెళ్ళడానికి, అక్కడి నుంచి తమ సొంత కుటుంబాల మధ్యకు రావడానికి కృపను చూపమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ రాత్రి మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారులను, నాయకులను జ్ఞాపకం చేసుకోండి. సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. దేశాన్ని ఎలా పరిపాలించాలో, ఎలా అభివృద్ధిలో నడిపించాలో మీ యొక్క మెండైన జ్ఞానము వారికి దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, సామాన్యమైన ప్రజల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ప్రజలందరూ అయ్యా సహోదర భావము కలిగి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎవరు ఎవరికి హాని చేయాలనే ఆలోచన కలిగి ఉండకుండా మీరే మంచి మనసును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం.
ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ శిల్వ మార్గం వైపు నడిపించే శక్తిని బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. దేవ ప్రాముఖ్యంగా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవా బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి. అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నారో వారి ప్రతి అవసరత ప్రతి అక్కరను మీ పరిశుద్ధ నామములో తీర్చమని వేడుకొనిచున్నాం. ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.